గడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర పార్కు నందు బీసీల ఐక్యత మరియు మండల కమిటీ ఏర్పాటుకు మండలంలోని ప్రతి ఒక్క బీసీ కులస్తులు ఈ నెల 26వ తేదీన పట్రా అన్నదాన సత్రం నందు జరగబోవు సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బీసీ కులస్తులకు ఎటువంటి ఆదరణ లేక అనగారిపోయి ఉన్నారని, ఈ సందర్భంగా బీసీ కులస్తులందరూ ఐక్యత కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీసీ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కరపత్రాన్ని విడుదల చేశారు. రేపు 26వ తారీఖు బ్రహ్మంగారి మఠంలో ఏర్పాటు చేయనున్న బీసీ సమావేశానికి ఈ మండలంలో సంబంధించినటువంటి బీసీ సోదరులంతా తప్పకుండా హాజరై దీన్ని సక్సెస్ చేయవలసిందిగా మనవి. మన హక్కుల సాధన కోసం మనం ఎంతో ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మన వైపున పోరాటం చేసేటువంటి వాళ్ళు ఇప్పటివరకు ఎవరూ లేరు. కాబట్టి మన హక్కులు మనం సాధించుకునే దానికోసం అందరూ ఒక ఏకదాటిగా నడుచుకొని ఒక ఉద్యమంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరం ఎంతైనా ఉంది. దీన్ని అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకెళ్లాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మన బ్రహ్మంగారి మఠంలో 26వ తేదీ అనగా ఆదివారము ఉదయం 9:15 జాతీయ బీసీ చైతన్య సమితి గొప్ప కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరు మండలంలో ఉండే బీసీ సోదరులు ప్రతి ఒక్కరు సోదరులే కాదు సోదరి మనులు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఉండే మన బీసీ కులాలు దాదాపు 139 కులాలు ఉన్నాయి. ఏ కులము సపరేట్ కాదు. ప్రతి 139 బీసీ కులాలు కూడా ఒకే కులంగా భావించి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే భావన లేకుండా, ఆ మనిషి ఎక్కువ ఈ మనిషి ఎక్కువ అనేది భావన లేకుండా ప్రతి బీసీ సోదరులు కలిసి కట్టుగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ జిల్లాలో మన బీసీ రమణ గారు సారథ్యంలో మొదలైంది మన ఒక వారం 10 రోజుల కిందట. అదే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి ఇంత తొందరగా అంటే అతి కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి 3-4 రోజుల్లోనే ఈ కార్యక్రమం మొదలైంది. ఈ 3-4 రోజుల్లోనే బ్రహ్మంగారి మఠంలో ఇంత గొప్పగా స్పందన వచ్చిందంటే అది నమ్మశక్యంగా లేదు. అంత ఆనందంగా ఉంది. ఇంకా గొప్పగా స్పందన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతుంటూ మీ అందరికీ నమస్కారం. ఉన్నటువంటి బీసీ సోదరులందరూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించుటకు ఏకతాటిగా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు 26వ తారీఖు జరిగేటటువంటి బీసీ సమావేశానికి ప్రత్యేక అతిథులుగా రమణ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ మండలంలో ఎక్కడే కానీ బీసీ కమిటీలు కానీ బీసీలకు సంబంధించిన హక్కులు సాధన చేసుకునే విధానానికి ఎవరు సహకరించింది లేదు. ఇంతవరకు కూడా బీసీ సోదరులు ఏకమైనటువంటి దాఖలాలు కూడా లేవు. ఇప్పుడు అత్యవసరంగా ఈ యొక్క సమావేశం చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకొకటి ఏ విధంగా అయినా సరే బీసీలు బలపడాలంటే ఐక్యత అవసరము. ఈ ఐక్యత కోసం రేపు 26వ తారీఖు అందరూ వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. బ్రహ్మంగారి మఠం బీసీ సోదరులకు బీసీ నాయకులకు అందరికీ నమస్కారం. ఈ బీసీ అనేది బ్రహ్మంగారి మఠం మండలంలో ఇంతవరకు ఐక్యత లేదు. ఇప్పుడు ఐక్యత రావాలని మేమంతా ఒక మీటింగ్ జరుపుకొని మేమంతా బాగా ఖచ్చితంగా జరుపుకొని చూస్తాము. తర్వాత జెంట్సే కాకుండా లేడీస్ను కూడా అందరినీ కలుపుకొని రేపు 26వ తారీఖు గడప రావాల్సింది మనం కోరుకుంటున్నాం. జాతీయ బీసీ ఐక్యత అనే ఒక కాన్సెప్ట్తో ఒక బీసీ రమణ జాతీయ స్థాయిలో బీసీలను అన్ని కులాలను ఐక్యం చేయడానికై ఆయన పూనుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. అందులో భాగంగా మన బ్రహ్మంగారి మఠంలో కూడా ఈ నెల 26వ తారీఖున బీసీ ఐక్య వేదిక అనే ఏర్పాటుకు మనం నాంది పలికాము. ఈ సందర్భంగా బీసీలు అందరూ ఐకమత్యంతో ఒక్కటై మన బీసీల హక్కులను మన బీసీ ఐక్యతను చాటుకొని మన బ్రహ్మంగారి మఠంలో పెద్ద ఎత్తున
ఈ సభ ఏర్పాటు కావాలని అందరికీ వినయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన బీసీల ఎప్పటికీ అణగారిన జాతి అనేది కాకుండా మనం కూడా ఒక సంఘటితంగా ఐకమత్యమై మన హక్కులను మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా బీసీలందరం ఐక్యమై రేపు జరిగే 26వ తేదీన ఆ సమావేశానికి అందరూ హాజరు కావాలని మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.